I can swear, I can joke. I say what's on my mind. If I drink, if I smoke, I keep up with the guys, and you see me holding up my mid. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడే పూజ అయిందనమాట. పూజ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తినాలి. ఇది మసూర్ దాల్ కాదు, సారీ, పెసరపప్పు. సో గ్రీన్ మూంగ్ దాల్ ఉంటుంది కదా, అది విత్ స్పినాచ్ అనమాట. దీనిలోనే నేను పొటాటో స్టఫ్ చేసుకున్నాను, ఆలు మసాలా. ఓకే, ఉండిపోయింది, ఇంకా చేసుకున్నాను. అండ్ 3 చట్నీస్ అనమాట. యాక్చువల్గా ఇది నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను, బ్యాటర్ ఎలా ఉంటుంది. సో ఇదేంటంటే గ్రీన్ మూంగ్ దాల్ ఉంటుంది కదా, పెసరపప్పు, తొక్క పెసరపప్పు, అది జస్ట్ రైస్, బ్రౌన్ రైస్ యాడ్ చేశాను అంతే. కొంచెం ఒక పిడికుడు, 2 కప్స్ పెసరపప్పుకి. అది గ్రైండ్ చేసిన తర్వాత జస్ట్ స్పినాచ్ ఒక కట్ట తీసుకొని జస్ట్ మనం మిక్సీ చేసుకొని దీనిలో యాడ్ చేసేసుకోవడం అనమాట. సో మొత్తం గ్రీన్గా ఉంటుంది. స్పినాచ్ ఎవరికైతే కిడ్స్కి ఇష్టం ఉండదో వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. సో ఇదనమాట ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్. అండ్ ఇదేంటంటే ఇప్పుడు నేను గ్రైండ్ చేయాలి. ఇది చూపిస్తాను. ఇదేంటి అంటే మీరు సరిగ్గా చూసినట్లు అయితే ఇది కూడా నేను షేర్ చేసుకున్నాను, ప్రోటీన్ దోశ బ్యాటర్. ఇది మసూర్ దాల్, ఉరద్ దాల్, హల్లడ్ మిల్లెట్స్ అండ్ గ్రీన్ మూంగ్ దాల్ అండ్ బ్రౌన్ రైస్. సో ఇదనమాట. అండ్ వాల్నట్స్ ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను. ఓకే, ఇది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. నాకు తెలిసి నా స్టార్టింగ్ వీడియోస్లో ప్రోటీన్ దోశ బ్యాటర్ అని చెప్పి, ఇది మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటుందన్నమాట. ఇది అన్ని మ్యాక్సిమం ఇలాంటివే ఉంటాయి. అండ్ వాల్నట్స్ కూడా యాడ్ చేశాను. వాల్నట్స్ మేము ఇలాగే తింటాము. నార్మల్గా బాదం తింటాము, సోక్ చేసుకున్నవి. చాలామంది ఏంటంటే బాదం ఇండియాలో అయితే కాస్ట్ ఎక్కువ అని లైట్ తీసుకుంటారు, బాదం పప్పు వల్ల ఏముంటుందని. బట్ అలా లైట్ తీసుకోవద్దు. సో డైలీ 5-6 బాదం తింటే ఏమైనా చేంజెస్ వచ్చేస్తుందా, పెద్ద బిగ్ చేంజ్ ఉండదా అనుకుంటారు. చేంజ్ ఉంది, బిగ్ చేంజ్ ఉంది. ఒక 5-6 కదా తింటున్నాం, దానివల్ల హెల్త్ ఎలా ఇదవుతుంది అనుకోవద్దు. సో లైఫ్ టైం ఇట్ విల్ హెల్ప్ అనమాట మీకు, మీ కిడ్స్కి. సో డైలీ వాల్నట్స్ ఇలా మాలాగా సోక్ చేసుకుని తిన్నా, లేకపోతే నాలాగే ఇలాగా బ్యాటర్లో యాడ్ చేసేయండి, దోశ బ్యాటర్లో అలాగా. బట్ బాదం పప్పు మాత్రం వీ కెన్ ఈట్ సోక్ చేసుకునేవి, అవి బాగానే ఉంటాయి. సో రెగ్యులర్గా మీరు తినండి, మీ కిడ్స్కి కూడా ఇవ్వండి. అది లైట్ అయితే తీసుకోవద్దు. సో అదనమాట. ఇప్పుడైతే నేను నా బ్రేక్ఫాస్ట్ తినేస్తా, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో నా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ప్రోటీన్ దోశ బ్యాటర్ సోక్ చేసుకున్న దాల్స్ అన్ని ఇప్పుడు గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే మనం యాడ్ చేసే దాల్స్ అడుగున గ్రైండర్కి స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో చెప్పాను కదా, మసూర్ దాల్, పెసలు, బ్రౌన్ రైస్, హల్లడ్ మిల్లెట్స్, అవి నేను విన్కోలో తీసుకుంటాను. అండ్ బ్రౌన్ రైస్, ఉరద్ దాల్, మసూర్ దాల్ అనేది స్కిన్కి చాలా మంచిది, చాలాసార్లు చెప్పాను కదా. అండ్ వాల్నట్స్ మొత్తంగా వేసేస్తే మనకి గ్రైండర్ అవ్వదు కాబట్టి అడ్డుకుంటుంది, గ్రైండర్ ఆగిపోతుంది అని చెప్పి నేను చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకున్నాను. సో అవన్నీ గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ నేను గ్రైండర్లోంచి తీసి మిక్సీ చేసుకుంటాను బ్యాటర్ని ఎప్పుడు కూడా, నాకు కొంచెం సాఫ్ట్గా రావడం కోసం. అండ్ ఇప్పుడు ఆ బ్యాటర్లో నేను ఓట్స్ యాడ్ చేసుకుంటాను ఈ టైంలోనే. దానికోసం నేను మిక్సీ నిండా ఓట్స్ తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే మనకి సాఫ్ట్గా సోక్ అవుతాయి అన్నమాట. జస్ట్ అలా నానబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ చేసేసుకొని ఆ బ్యాటర్ని మన ప్రోటీన్ దోశ బ్యాటర్ ఉంది కదా, దానిలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఓట్స్ తినేటట్టే అనమాట. సో రెగ్యులర్గా కూడా మనం ఓట్స్ తినేయచ్చు. సో బౌల్ అయితే చిన్నదైపోయింది, బ్యాటర్ ఎక్కువైంది కదా. సో వేరే బౌల్లోకి అయితే నేను షిఫ్ట్ చేసుకున్నాను. సో ఇదైతే ఫ్రైడే ఇలా ఒకేసారి బ్యాటర్ చేసి పెట్టేసుకుంటే వీకెండ్స్ ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది దోశలు చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం మా ఇంట్లో ఈ దోశ బ్యాటర్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఇది షేర్ చేసుకున్నాను నా స్టార్టింగ్ వీడియోస్లో, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. సో మీతో ఇప్పుడు ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే కిడ్స్ పడిపోతే దెబ్బలు తగలకుండా ప్యాడ్స్ అనమాట, నీస్ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్, అండ్ ఇక్కడ పామ్ దగ్గర కూడా పెట్టుకునే ప్యాడ్స్ అనమాట. మొత్తం 6 పీసెస్ ఇస్తారు. ఇవి పామ్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర ఇక్కడ వెనక్కి ఇలా పడితే ఇక్కడ తగులుకుంటాం అనమాట. సో ఇవి ఒక 2, అండ్ ఇవి ఎల్బో ప్యాడ్స్ ఇక్కడ ఎల్బోస్ దగ్గర. సో ఇవి ఒక 2, ఇవి పర్పుల్ కలర్ మా అమ్మాయి అనమాట.
అండ్ ఇవి నీస్ ప్యాడ్స్, నీస్ దగ్గర ముడుకుల దగ్గర పడిపోతే తగలకుండా. ఇవి ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. ఇలా 6 పీసెస్ వస్తాయి. అలాగే ఇది మా అబ్బాయిది అనమాట, ఇది బ్లూ కలర్. ఇలా ఈ పౌచ్లో పంపించారు. ఈ ప్యాకేజ్ అయితే ఇలా ఉంది. ఇది మేము అమెజాన్లో ఆర్డర్ చేసాము. ఈచ్ $10 అనమాట. సో మా బాబుది బ్లూ అండ్ మా పాపది పర్పుల్ కలర్. ఇది వాళ్ళు సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను కొందామని. అలా 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 లేట్ అయిపోయింది అనమాట. సో ఇది మా బాబుకి తెలియకుండా షూట్ చేశాను. ఇలా తగిలిందనమాట ఎల్బోకి. సైకిల్ మీద నుంచి పడ్డాడు. సారీ వెంకట్రామ్, మా అబ్బాయికి క్లాస్ అవుతుంది. ఇంక ఇప్పుడు తప్ప తర్వాత ఇంక నాకు టైం కుదరదు అనమాట. ఫ్రైడే కదా, కొంచెం రేపు వీకెండ్ ఆ బిజీలో ఉంటాము, అందుకే ఇప్పుడు చెప్పేస్తున్నాను. సో ఈ ప్యాడ్స్ ఆర్డర్ చేసి ఒక 2 డేస్లో వస్తాయనగా ఈలోపే మా అబ్బాయి దెబ్బ తగిలించుకున్నాడు, పడ్డాడు అనమాట. చూపించాను కదా, తనకి ఇంకా నీస్ కూడా తగిలింది, చాలా గట్టిగానే తగిలింది. కాంపిటీషన్ చెప్పి మొన్న సైకిల్ చేశాడు. సో అది ఇవి వస్తాయి వాటర్ చేసిన వితిన్ 2 డేస్లో. అట్లీస్ట్ వేసిన తర్వాత పైన తగలకపోనేమో. సో వాడికి తెలియకుండా నేను ప్లాంట్స్ చూపిద్దామని ఇండోర్ ప్లాంట్స్ సోఫా ఎక్కాను అనమాట. అప్పుడు వాడికి తెలియకుండా ఇలా హ్యాండ్ పైకి పెడితే నేను వీడియో షూట్ చేశాను. నీస్ కూడా తగిలింది, అంతకంటే పెద్దగానే తగిలింది. సో అది. ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు అంటారు కదా, పడితే ఒళ్ళు గట్టి పడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది బాడీ అని. అదంతా లాజికల్గా మీరే ఆలోచించండి. దెబ్బలు తగిలించుకుంటే కింద పడితే బాడీ ఎలా స్ట్రాంగ్ అవుతుంది మీరు చెప్పండి. అదేమీ కాదు. యాక్చువల్గా అంటే పడిపోతున్నారని చెప్పి ఆటకి పంపం కదా మనం పిల్లల్ని. సో ఆటకి పంపకపోతే బాడీ అనేది ఫిజికల్గా ఎక్సర్సైజ్ లేకపోతే బాడీ అనేది స్ట్రాంగ్ ఉండదు. బాడీ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందంటే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉంటాయి. సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్, జాగ్, టెన్నిస్, ఏదైనా ప్లే చేసే గేమ్స్ అలా అనమాట. సో ఆటకి వెళ్ళినప్పుడు పడితే ఆ దెబ్బలు తగులుతున్నాయని పంపమేమో అని చెప్పి పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే, దెబ్బలు తగలని అమ్మాయి, అంత దెబ్బలు తగిలితే అంత ఒళ్ళు గట్టిపడుతుంది అని. సో అసలు అక్కడ లాజిక్ ఏమైనా ఉందా? దెబ్బలు తగిలితే ఒళ్ళు ఎలా గట్టిపడుతుంది? ఆడితే ఒళ్ళు గట్టిపడుతుంది, బాడీ స్ట్రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అక్కడ అవుతుంది కాబట్టి. సో అది లాజిక్. అయితే మేమైతే ఇంకా పైన దెబ్బలు తగలకుండా, దెబ్బలు తగిలితే అక్కడ ఏముంటుంది, బాడీ స్ట్రాంగ్ అయితే ఉండదు. అక్కడ దెబ్బ తగిలి అక్కడ మర్చి ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. అన్నెసరీ వాళ్ళు ఫీల్ అవ్వడము, ఇంకా అది మళ్ళీ సెప్టిక్ అవ్వడము, ఇంకేదేదో వేరే. సో అందుకని చెప్పి దెబ్బలు తగలకుండా ఇలా అయితే మేము డెసిషన్ తీసుకున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, బట్ అలా 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 ఏవో ఒక పనులు రావడం, మర్చిపోవడం అలా అయింది. ఇప్పటికైతే అండ్ ఇప్పుడు మా అబ్బాయి కొంచెం పెద్ద అయ్యాడు, సైకిల్ కూడా కొంచెం హైట్ చేసేటప్పటికి కొంచెం పడుతున్నాడు అనమాట. కాంపిటీషన్ ఇది అది అని చెప్పి ఎంత చెప్తున్నా సరే స్లోగా అయితే ట్రై చేయట్లేదు. అందుకే మేము మెయిన్ రోడ్స్ మీదకి అయితే వెళ్ళాము. లోపల పార్కింగ్ ప్లేస్లు అవి ఉంటాయి కదా, అక్కడే ట్రై చేస్తాం అనమాట. సో అదే షేర్ చేసుకుందాం అనుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇవి అమెజాన్లో ఉన్నాయి, కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నేమ్ అది. సో అదే షేర్ చేసుకుందాం అనుకున్నాను అంతే. సో కంటిన్యూ ద వ్లాగ్. నెక్స్ట్ నేను ఇప్పుడు లంచ్లోకి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం ప్యాన్లో ఆయిల్ తీసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత యాజ్ యూజువల్ పోపులు యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్, రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్, గార్లిక్, ఆవాలు, కొంచెం జీలకర్ర. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్నాక ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. సో అది ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకొని అది ఫ్రై అయ్యేలోపు నా ప్లాంటింగ్ కోసం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. నా బర్త్డేకి మా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాను కదా, ఎస్ప్రెస్సో ఆర్చిడ్ అంట. దీనికి ఫ్లవర్స్ ఉండేవి పర్పుల్ కలర్. మీకు ఆ వీడియో చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, నా బర్త్డే వ్లాగ్. సో ఇది ఇలా అయిపోయింది, ఫ్లవర్స్ అన్నీ పడిపోయి ఇలా డ్రై అయిపోతుంది. దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాటర్ అయితే ఎక్కువ ఉండకూడదని తెలుసు. సో ఇంకా మిగిలిన ప్లాంట్స్ కూడా చూద్దాం. ఇవన్నీ లివింగ్ రూమ్ దగ్గర, విండో దగ్గర పెట్టాను అనమాట, ఇండోర్ ప్లాంట్స్. సో మీకు 1 by 1 చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను ఫ్రెడ్వేర్లో తీసుకున్నాను దీంతో పాటు మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ ఇందులో ఉండేది $15, బట్ దీని నుంచి తీసేసాను ఎందుకంటే చాలా ఫంగస్ పట్టింది. సో ఫంగస్ పట్టిన మనీ ప్లాంట్ని బెటర్ టు త్రో ఇట్. అది తీసేస్తేనే మనకి మిగిలినవి బాగుంటాయి అన్నమాట. సో ఫంగస్ పట్టినవన్నీ చుట్టూ ఒక 4-5 ఉంటే తీసేసాను. ఇప్పుడు అవి బాగానే గ్రో అవుతున్నాయి. ఇలా జస్ట్ విండో దగ్గర మనకి లైటింగ్ పడిన దగ్గర పడితే బాగా గ్రో అవుతాయి అన్నమాట. సో దాని తర్వాత అయితే వేరే ఏమీ ఫంగస్ పట్టలేదు. నేను వీక్కి ఒక్కసారి ఏం చేస్తానంటే ఇవి జస్ట్ బయటికి తీసి వీటిని కూడా క్లీన్ చేస్తాను. ఇవి ఉన్నాయి కదా స్టిక్స్, వాటిని కూడా నేను క్లీన్ చేస్తాను అన్నమాట. ఇలా రబ్ చేస్తే వాటికి ఉండే ఫంగస్ అంతా పోతుంది. ఇది సక్యులెంట్ ప్లాంట్, ఇది కూడా షేర్ చేసుకున్నాను. పక్కన బ్లాక్ చిన్న పాట్ ఉంది కదా, దాంతో యాక్చువల్గా కొన్నాను ఫ్రెడ్మేర్లో, $40 ఎంతో. సో దానిలో చిన్న ప్లాంట్ అయితే వదిలేసాను సక్యులెంట్, రిమైనింగ్ అంతా కూడా ఈ పెద్ద పాట్లో వేసాను. ఇది చాలా వరకు గ్రో అయింది.
ఆ గ్రో అయినవన్నీ కూడా కట్ చేసి మళ్ళీ విడిగా ఇలా కాఫీ కప్లో పెట్టానన్నమాట. ఇలా ఓకే. ఈ గ్రో అయింది పొడుగ్గా ఏదైతే గ్రో అయిందో అది కట్ చేసేసాను. కొంచెం మనకి ఇలా చుట్టూ వస్తుందని. ఈ పక్క నుంచి ఏదో వస్తుంది. ఈ ప్లాంట్ అయితే నాకు ఐడియా లేదు ఏంటో. సో ఇదైతే మనీ ప్లాంట్ చెప్పాను కదా, ఈ పాట్లో తీసేసాను. అది తీసేసి నాకు ఇందులోనే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఈ స్టోన్స్ నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఇది కూడా ఈ బౌల్ కూడా నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. నాకు ఇలాగ ఈ స్టోన్స్ కనబడుతూ ఉంటే నాకు నీట్గా అనిపించింది. సో దీనిలోకి నేను షిఫ్ట్ చేసుకున్నాను. అండ్ ఇది ఒక ప్లాంట్ నేను అప్పుడు తీసుకున్నాను అన్నాను కదా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి. దాని నుంచి ఒక లీవ్ తీసి అందులో వేసాను అనమాట. అండ్ ఇది కూడా మనీ ప్లాంటే. ఫంగస్ పట్టింది అన్నాను కదా, సో ఫంగస్ పట్టింది కట్ చేసేసి మిగిలిన లీవ్స్ ఇలా వేసాను అనమాట సాయిల్లో. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, చూడాలి ఎంతవరకు గ్రో అవుతుందో. అండ్ ఇదైతే మనీ ప్లాంట్ నాకు మా ఫ్రెండ్ ఇచ్చారన్నారు కదా, సో దాని నుంచి ఒక లీఫ్ తీసుకొని వేసాను, 2 లీవ్స్. ఇది కొత్తగా వస్తుంది అనమాట, ఇది న్యూ లీఫ్. ఇందులో పెద్ద గ్రోత్ ఉండదు, బట్ చూడడానికి అయితే బాగుంది కదా. సో ఇవి నా ఇండోర్ ప్లాంట్స్. ఇది ఇంకొక ప్లాంట్ చెప్పాను కదా హోమ్ డిపోలో తీసుకున్నానని, $4.90 ఎంతో. ఇది కూడా అంతే, ఇక్కడ వరకు ఉండేది తీసుకున్నప్పుడు, బట్ ఇదంతా గ్రో అయింది అనమాట. చాలా పొడుగ్గా గ్రో అయింది. నేను ఆ పాట్ నుంచి తీసేసి, చిన్న పాట్ నుంచి తీసి ఇలా బిగ్ పాట్లో వేసుకున్నాను అనమాట. నేను అప్పుడు చెప్పాను కదా ఎగ్ షెల్ పౌడర్ అదనమాట. సో అది ఇలా పైన వేసాను. సో ఇది కూడా బాగానే గ్రో అవుతుంది. దీనికి వాటర్ ఎక్కువ వేయకూడదు, ఇది కూడా షాడోలోనే ఉండాలి, సన్నీలో అస్సలు పెట్టకూడదు. ఇది మనీ ప్లాంట్. ఇది కూడా మా ఫ్రెండే వేశారు ఈ పాట్లో, ఆవిడిచ్చిందే. నా ప్లాంటింగ్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్లో మీరు చూసుంటే ఐడియా ఉంటుంది. మా అబ్బాయి ఈ మధ్య సైకిల్ వేసేసాడు, దాని మీద అది మొత్తం బయటకు వచ్చేసింది. బట్ మళ్ళీ సాయిల్ వేస్తే అది బాగానే గ్రో అవుతుంది. అండ్ ఇక్కడ నేను దాల్ సోక్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని నేను ప్లాంట్స్కి వేస్తున్నాను అనమాట, బాగా గ్రో అవుతాయని. ఇవి మామూలుగా పండుగలప్పుడు కొంటాం కదా, ఆ పాత చామంతి జస్ట్ లీవ్స్ అన్ని, కింద లీవ్స్ అన్నీ తీసేస్తే ఇలా కొత్త చిగురు వచ్చిందనమాట. ఇది కూడా అంతే, వరలక్ష్మీవ్రతం టైంలో కొన్న చామంతి పాట్. అండ్ ఇది మింటే, చూసారా మింట్ ఎంత వచ్చిందో. నేను మీకు అప్పుడు గ్లాస్లో వేసి చూపించాను కదా రూట్స్ వస్తాయని చెప్పి, అవ్వనమాట. జస్ట్ నార్మల్గా ఇండియన్ స్టోర్ నుంచి తీసుకొచ్చిన మింటే ఇలా వేసాను. అండ్ ఇదేంటంటే డిఫరెంట్ మింట్ అంట, రోజ్ మేరీ మింటో ఏంటో మా ఫ్రెండ్ ఇచ్చారు. ఇది ఒక డిఫరెంట్ మింట్, ఇది ఒక డిఫరెంట్ మింట్. చూసారా డిఫరెంట్గా ఉన్నాయి లీవ్స్. ఇదేంటంటే రౌండ్గా రుచిగా అలా ఉన్నాయి, ఇది కొంచెం పొడవుగా థిన్గా ఉన్నాయి. సో ఇదొక మోడల్ మింట్. అండ్ ఇది మనది ఇండియన్ స్టోర్లోది. ఇవి కూడా నేను చాలా వరకు తీసేసాను, కింద ఈ స్టెమ్స్ అన్నీ తీసేస్తే మళ్ళీ కొత్తగా అలా స్టెమ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడకు చూసారా చిన్నది వస్తుంది. అండ్ ఈ మధ్యలో కొన్ని ప్లాంట్స్ వస్తున్నాయి, ఈ మూలుగున్నాయి చూసారా, ఇదొకటి ఇదొకటి. ఇది ఏ ప్లాంటో నాకు ఐడియా లేదు, జస్ట్ పెరిగినంత వరకు చూద్దామని చూస్తున్నాను. ఇదొకటి. సో ఇదొక మింట్, ఇదొక రకం మింట్, ఇదొక రకం మింట్. సో 3 వెరైటీస్ ఆఫ్ మింట్స్ ఇందులో ఉన్నాయి. అండ్ ఇదైతే చిల్లీ ప్లాంట్స్. నేను అప్పుడు చిల్లీస్ వేసాను అన్నాను కదా, ఫ్రెండ్స్కి కొన్ని ఇచ్చేసాను. అండ్ మిగిలినవి ఇలా జస్ట్ 3 వేసాను. మరీ ఎక్కువైతే ఒకే పాట్లో బలం ఉండదన్నమాట, సరిగ్గా గ్రో అవ్వవు. ఈవెన్ ఇప్పటికీ కూడా కొంచెం స్లోగానే గ్రో అవుతున్నాయి. అండ్ ఈ మధ్యలో చిన్న చిన్న ప్లాంట్స్ వస్తున్నాయి, అదేంటో మరి నాకు తెలీదు, మేబీ సాయిల్ నుంచి వస్తున్నాయేమో. సో అదనమాట, ఇవైతే చిల్లీ. అండ్ ఇవి కూడా చిల్లీ ప్లాంట్స్. ఇవి కొంచెం బాగానే గ్రో అయ్యాయి, తెలీదు, ఇవి స్లో ఉన్నాయి, ఇది కొంచెం బాగా గ్రో అయ్యాయి. ఈ సాయిల్ వేరే, ఈ సాయిల్ వేరే. ఇది నేను డాలర్ ట్రీలో తీసుకున్న సాయిల్ అనుకుంటా, ఇది ఫ్రెడ్ మేర్లో తీసుకున్న సాయిల్. సో అది. అండ్ ఇది కూడా చిల్లీస్ అనుకుంటా, ఇది కూడా చిల్లీసే. ఏ వస్తాయో నాకు ఐడియా లేదు కదా, అందుకని ఇలా వేసాను అనమాట డిఫరెంట్ పార్ట్స్లో. ఇది కూడా గ్రీన్ చిల్లీసే. ఇవి కూడా కొంచెం స్లోగానే ఉన్నాయి, బట్ ఇవి మాత్రం ఫాస్ట్గానే గ్రో అవుతున్నాయి. చూసారా ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యాయో. నేను ఇంకొంచెం గ్రో అయిన తర్వాత వేరే పాట్లోకి చేంజ్ చేస్తాను. అండ్ ఇవి పెప్పర్, మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. ఇవి కూడా అంతే, ఇంత ప్లాంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చాను, బట్ ఇంత అయ్యాయి. ఇవి కూడా బాగానే గ్రో అవుతున్నాయి. ఇవి కూడా కొంచెం గ్రో అయిన తర్వాత నేను వేరే పాట్లోకి షిఫ్ట్ చేస్తాను. పెప్పర్ అనమాట అది. అండ్ ఇది మా పాప స్కూల్లో, అదే మా కిడ్స్ స్కూల్లో ఇచ్చారన్నాను కదా, చిన్న బీన్ లాగా ఉంది. నాకు అదేంటో మొక్క తెలియదని, ఆ బీన్ లాగా ఉన్నది వాటర్లో టిష్యూలో, బట్టి టిష్యూలో కడితే చిన్న స్ప్రౌట్స్ వచ్చాయి. ఆ స్ప్రౌట్స్ వచ్చినవి సాయిల్లో వేసాను, నా వీడియోస్ చూస్తే ఐడియా ఉంటుంది. సో అవన్నమాట, అవి ఇలా వచ్చాయి. ఇది కూడా నాకు ఐడియా లేదు ఏం మొక్కో, మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇలా ఉంది.
ఇది టమాటా ప్లాంట్, ఎందుకో తెలీదు. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది. అంతకుముందు ఒక ఫ్రెండ్ ఇచ్చారు, ప్లాంటింగ్ వీడియో చేశారు కదా, ఆమె ఇచ్చినవి. అవి పోయాయి. మళ్ళీ నేను వేసాను, అవి కూడా పోయాయి. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఇచ్చారు, ఇది కూడా సరిగ్గా గ్రో అవ్వట్లేదు. ఎందుకో ఐడియా లేదు నాకు, టమాటా ప్లాంట్ సరిగ్గా గ్రో అవ్వట్లేదు. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇచ్చారు, వంకాయ ప్లాంట్స్ అని చెప్పి, బ్రింజాల్ ప్లాంట్స్ అని చెప్పి ఇచ్చారు. బట్ నిన్న ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చి అంటారు ఇది బ్రింజాల్ కాదు, స్పినాచ్ అని చెప్పారనమాట. సో చూద్దాం ఇవి ఎంతవరకు గ్రో అవుతాయో. ఇలా ఉన్నాయి, కొంచెం సాయిల్లోనే వేసాను, చిన్నగా ఉన్నాయని. అండ్ ఇది జుకుని ఏంటంటే మనకి బీరకాయ పాదు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది కూడా ఇవి ఎవరైతే ఫ్రెండ్ ఇచ్చారో ఆ ఫ్రెండే ఇచ్చారనమాట. సీడ వేసినట్టున్నారు, ఇలా వచ్చాయి. ఇది పాదులాగా ఉంటుంది, బట్ ఇలా రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకైతే వేస్టే. సరే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. దీన్ని కూడా వేరే పాట్లోకి షిఫ్ట్ చేస్తాను. చూసారా టమాటా ప్లాంట్స్ ఎలా ఉన్నాయో. ఎందుకో నాకు టమాటా ప్లాంట్స్ సరిగ్గా రావట్లేదు. మేబీ సాయిల్ మార్చాలేమో, ఈ సాయిల్ బాగాలేదేమో, చూద్దాం. అండ్ ఇది పొటాటో, ఎందుకు వేసానో ఆ దేవుడికి తెలియాలి. ఇగోండి ఈ సైడ్ నుంచి ఒకటి వచ్చింది, అండ్ ఇంకొకటి మనకి ఇంకెక్కడ ఉందే, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇలా ఇది నాకు తెలిసి ఈ పాట్ అయితే సరిపోదు, పొటాటోకి ఇంకా పెద్ద పాట్ ఉండాలి. సాయిల్ కూడా పడుతుంది, బట్ పొటాటో కాస్ట్ అయితే కాదు కదా. ఊరికే అలా వేసాను, వస్తుందా రాదన్నట్టు, బట్ వచ్చేసింది. చూద్దాం, లెట్ ఇట్ గ్రో అని చెప్పి. సో ఎంతవరకు గ్రో అవుతుందో అంతవరకు గ్రో అవనిస్తాను, పొటాటోస్ వచ్చినా రాకపోయినా. చిన్న ఉంటాయి కదా సలాడ్స్లోకి యూజ్ చేస్తారు, ఆ టమాటోస్ అనమాట. అవి షిఫ్ట్ చేయాలి వేరే పాట్లోకి. అండ్ ఇది గార్లిక్లో కూడా నేను ఒక టమాటా ప్లాంట్ వేసాను, చూద్దాం వస్తే వేస్తాను. ఇది గార్లిక్ అనమాట. గార్లిక్కి కూడా యాక్చువల్గా ఎక్కువ ప్లేస్ కావాలి, బట్ నేను ఇంత చిన్న పాట్లో వేసాను. ఇది కూడా లోపల గార్లిక్ అవుతుందో లేదో, ఊరికే మొక్కలు విరిగిపోతున్నాయో తెలీదు. సో ఇవి ఇంకా అవుట్ సైడ్ పెట్టేసాను అనమాట. నాకైతే ఈ పెప్పర్ ప్లాంట్స్, చిల్లీ ప్లాంట్స్ బాగా పెరుగుతున్నాయి అనిపించింది. అండ్ మింట్, ఈ ప్లాంట్స్ బంతిపూల ప్లాంట్స్. నేను ప్లాంటింగ్ 1 ప్లాంటింగ్ 2 వీడియోస్ చేశాను, మీకు ఐడియా ఉండే ఉంటుంది. మా ఫ్రెండ్ వేశారన్నాను కదా సీడ్స్. ఐ థింక్ 2 months అవుతున్నట్టుంది, 2-3 months. సో డాలర్ ట్రీలో కొన్న సీడ్స్ అనమాట ఇవి. చూసారా పువ్వులు వచ్చాయి, మొగ్గలు కూడా ఉన్నాయి చాలా. కాకపోతే ఇవి ముద్దగా లేవు, జస్ట్ ఒక 5 petals ఉన్నాయి అంతే. కానీ నా బాధ ఏంటంటే నాకు వరలక్ష్మి వ్రతం టైంకి కావాలి పూజకి. మేబీ అప్పటికి ఉంటాయో ఉండవు, బట్ బాగున్నాయి కదా డాలర్ ట్రీలో కొన్నవి ఇంత బాగా రావటం. సో 3 flowers ప్యాకెట్స్ కలిపి $1 అనమాట. దానిలో ఇదొక్కటే బతికింది, మిగిలిన 2 కూడా రాలేదు. సో ఎనీవేస్ ఇది రోజ్ ప్లాంట్. ఇదైతే నేను కొనలేదు, ఇది జస్ట్ ఊరికే మనకి ఇక్కడ ఫుట్పాత్ల మీద ఉంటాయి కదా, వాల్మార్ట్ ముందున్న ఒక ప్లాంట్కి ఒక రెమ్మ తీసుకున్నాను. జస్ట్ ఇదొకటి అనుకోండి, దాన్ని తీసి జస్ట్ గ్లాస్లో వాటర్లో పెడితే వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే ఒక 2 weeksకి నాకు రూట్స్ వచ్చాయి. ఆ రూట్స్తో మీకు ఆల్రెడీ ఒకసారి షేర్ చేసుకున్నాను. జస్ట్ ఒక స్టెమ్ అనమాట. ఇలా రూట్స్ వచ్చిన దాంట్లో ఇలా ఇదే పాట్లో వేశాను 1.5 year బ్యాక్ సాయిల్లో. దాని నుంచి ఇంత పెద్దది వచ్చింది. ఇప్పటివరకు అయితే ఫ్లవర్ అయితే రాలేదు, ఒక 2 times బడ్స్ వచ్చాయి. కానీ ఇక్కడ వస్తుంది చూసారా, చిన్న రోజ్ బడ్. నేను కూడా చూడలేదు ఇప్పటివరకు, మీతో పాటు చూడడమే. నేను మొన్నటి నుంచి అనుకుంటున్నాను రోజ్ బడ్స్ రావట్లేదు ఏంటి అని. ఇదిగోండి చిన్నది వచ్చింది, ఇది ఫస్ట్ది. ఇక్కడ కూడా ఉంది, ఇదిగోండి ఇక్కడ వెనకతలు కూడా ఉంది. సో ఇది కాకుండా దీని పక్క నుంచి ఇంకొక చిన్నది వస్తుంది కదా, ఇది కూడా రీసెంట్గానే వచ్చింది, అది కూడా బాగానే గ్రో అయింది. సో నేను జస్ట్ ఊరికే ఫుట్పాత్ పక్కన తీసుకున్నాను. తీసుకోవచ్చు, పబ్లిక్ ప్లేస్లో ఉంటాయి కదా, మీరు కూడా ట్రై చేయండి ఒక స్టెమ్ తీసుకొని. సో అది. అండ్ ఇవి సీలరీ ప్లాంట్స్. ఇవి అవుట్డోర్ కంటే ఇండోర్లోనే బాగా గ్రో అవుతున్నాయి. నా లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను మీకు. సో ఇది గ్రో అవుతున్నాయి. ఇది జ్యూస్ చేసుకోకపోయినా నాకు గ్రీన్గా ఉన్నాయి కాబట్టి నచ్చిందనమాట. బాగున్నాయి కదా. యాక్చువల్గా ఇది ఇండోర్లోనే బాగా గ్రో అవుతుంది, ఇండోర్లో పెట్టాలి, ఊరికే చూపిద్దాం అని చెప్పి ఇలా బయటకి తీసుకొచ్చాను అనమాట. కాసేపు సన్లైట్లో ఉంటాయని. చూసారా చిన్న ఫ్లవర్ వచ్చింది, ఫ్లవర్ కాదు అదే బడ్స్. ఇంకా మొగ్గు ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ ఒక మొగ్గు ఉంది. 2 ప్రస్తుతానికైతే 2 ఉన్నాయి. అది
సో ప్లాంటింగ్ అప్డేట్ అయిపోయింది. బెండకాయలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం. చాలాసేపు పట్టింది యాక్చువల్గా. సో బెండకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వన్స్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టకూడదు, అప్పుడే మనకి డ్రైగా వస్తుందన్నమాట బెండకాయ అనేది. అండ్ కొంచెం నేను నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. తినే రోజైతే నువ్వుల పొడి కంపల్సరీ ఫ్రైస్లో యాడ్ చేస్తాను అనమాట. సో హెల్త్కి మంచిది కదా. సో ఆ పౌడర్స్ అన్నీ కొంచెం బెండకాయకి బాగా పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అండ్ ఇప్పుడైతే నేను గ్రీన్ టీ తాగాలి అనుకున్నాను. ఆఫ్టర్నూన్ అయింది. సో కొంచెం హెడేక్గా ఉంది. ఈవెన్ నా ఫేస్ చూస్తే ఐడియా ఉంది కదా, కొంచెం నీరసంగా అయితే ఉన్నాను. ఎందుకో నిద్ర రావట్లేదు, నైట్ నిద్ర పట్టలేదు అనమాట. అందుకే కొంచెం నీరసంగా ఉన్నాను. ఇది ఆర్గానిక్ గ్రీన్ టీ. ఇది మేము కాస్కోలో తీసుకున్నాము. చాలా బాగుంది. ఇది సెకండ్ డబ్బా. ఫస్ట్ డబ్బా ఆల్రెడీ యూజ్ చేసేసాం మేము. ఇలా లోపల ఇలా ప్యాక్స్ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఆల్రెడీ కొన్ని పోయాయి. సో ఇప్పుడు ఈ గ్రీన్ టీ నేను కలుపుకుంటాను. ఒకటి తీసుకున్నాను. సో ఇలా హాట్ వాటర్ తీసుకోండి. నేనైతే 2 మినిట్స్ జస్ట్ మైక్రోవేవ్లో పెట్టాను. అండ్ ఒక ప్యాకెట్ తీసుకొని జస్ట్ ఆ వాటర్లో డంప్ చేయడమే. అండ్ వాడు దీని మీద ఏం రాశాడు అంటే, ఇది వేసిన తర్వాత ప్యాక్ చూసారు కదా, వేసిన తర్వాత ఈ ప్యాకెట్లో ఒక చిన్న పౌడర్ ఉంటుందంట. చిన్న పౌడరు అది ఏంలో ఇలా వేసుకోమన్నాడు, వేస్ట్ చేయొద్దన్నాడు. ఆ పౌడర్ అయితే నాకు ఏం పడినట్టు కనిపించలేదు, బట్ అది వేయాలన్నమాట. అదైతే వేస్ట్ చేయొద్దని చెప్పారు. నేను ఏంటంటే ఇంతకుముందు డబ్బా యూజ్ చేశానని చెప్పాను కదా, అప్పుడైతే నాకు తెలీదు. ఈసారి మా హస్బెండ్ చూసి చెప్పారనమాట. సో అంతే, చాలా వేడిగా చేసాను వాటరు. సో ఇలా ఒక పెట్టేసి ఒక 10-15 సెకండ్స్ వదిలేసిన తర్వాత ఇది త్రో చేసి జస్ట్ ఈ వాటర్ తాగడమే. అంతే, కొంచెం మనకి ఏంటంటే రిలాక్స్గా ఉంటుంది. అండ్ ఏదైనా స్నాక్ తినాలి, ఫుడ్ తినాలి అనే క్రేవింగ్ పోతుంది అనమాట. చెప్పాను కదా, ప్యాకెట్లోని ఒక పౌడర్ లాగా ఉంటుందని, అది మాచా అంట. సో దాన్ని లాస్ట్లో వేస్ట్ చేయకుండా మన గ్రీన్ టీ వాటర్లో యాడ్ చేసుకోవాలి. సో అది ఇలా ప్యాక్ మీద రాశారనమాట. హలో, ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా క్లాస్ అవుతుంది మా అబ్బాయి వాళ్ళకి. సో ఒక టాపిక్ మీద మాట్లాడదాం అని చెప్పి మళ్ళీ కెమెరా ఆన్ చేశాను. యాక్చువల్గా ఇప్పుడే మా అబ్బాయి వాళ్ళ క్లాస్లో డిస్కషన్ అవుతుంది. మదర్స్ డే కోసం మీరు ఏదో ఒక కోట్ రాయండి అన్నట్టు. సో మేమైతే పర్సనల్గా మదర్స్ డేస్, ఫాదర్స్ డేస్, ఇంకా కొన్ని డేస్ సెలబ్రేట్ చేసుకోమన్నమాట. ఎందుకు అంటే మదర్స్ డే అంటే యాక్చువల్గా ఇక్కడ అమెరికన్స్ కానీ వాటెవర్ వేరే దేశస్తులు వాళ్ళ ట్రెడిషన్ యాక్చువల్గా. ఎందుకు అంటే ఇక్కడ ట్రెడిషన్ ప్రకారం ఇక్కడ పద్ధతి ఏంటంటే, టీనేజ్ వస్తే కిడ్స్ని ఇండిపెండెంట్గా బతకమంటారు. సో టీనేజ్ వస్తే పేరెంట్స్తో కలిసి ఉండరు ఇక్కడ కిడ్స్. సో అది వీళ్ళ ట్రెడిషన్. సో ఈవెన్ మదర్ని కలవాలన్నా, గ్రాండ్ పేరెంట్స్ని కలవాలన్నా ఇక్కడ కిడ్స్ అయితే కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ముందు రోజు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు ఓకే అంటేనే వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్ళాలన్నమాట. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కోసం ఒక డే అంటూ రావాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి. బట్ మన విషయంలో అలాగా అవుతుందా? కుదరదు కదా. మన ట్రెడిషన్ ప్రకారం మన పిల్లలు టీనేజ్ వచ్చినా వీలైతే ముసలి అయ్యే వరకు కూడా పేరెంట్స్ తోటే ఉండే పద్ధతి మంది. యాక్చువల్గా కొడుకులు, కూతుర్లు అయితే మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతారు అనుకోండి, అది తప్పదు కాబట్టి వెళ్తారు. అప్పుడప్పుడు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు. మనకి అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు, మన పద్ధతులు. సో వీళ్ళ పద్ధతిలో మదర్కి ఒక డే స్పెండ్ చేయాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కాబట్టి వీళ్ళు అలా స్పెషల్ డేస్ని అరేంజ్ చేసుకున్నారు. అది వీళ్ళ ట్రెడిషన్, వీళ్ళ పద్ధతి. యాక్చువల్గా వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ. బట్ అదే మనకి అంటింది, అది మనం కూడా ఫాలో అవుతున్నాం అనమాట. అండ్ ఇండియాలో అయితే అక్కర్లేదు, బట్ ఇండియా పీపుల్ కూడా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెలబ్రేట్ చేసుకోవడం తప్పు కాదు, అంటే సరదాగా పిల్లలు మదర్ కోసం ఏదో ఫన్గా కోట్ రాయడమో, గ్రీటింగ్ కార్డ్ కొనివ్వడమో, లేదంటే మదర్కి ఇష్టమైన డ్రెస్సో ఏదో ఒకటి ప్లాంట్ కొనివ్వడంలో తప్పలేదు, ఫన్గా. బట్ దానికోసమే ఆ ఒక్కరోజు కోసం స్పెషల్గా డెకరేషన్ చేసుకొని, స్పెషల్గా బోల్డ్ అంత మనీ స్పెండ్ చేసి డ్రెస్సులు కొనుక్కొని, ఇంకేదో ఆ రోజు రాదు అన్నట్టు ఇంకా ఆ రోజే మదర్ అంటే విపరీతమైన క్లాసులు పీకేసి మోటివేషన్ చేసేసి జనాల్ని ఇంకొక రోజు మదర్ మనతో ఉండరు అన్నట్టు సెలబ్రేట్ చేసుకుంటారు.
సో అది పెద్ద కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది మన పద్ధతిలో. సో మనతో ఎప్పుడు మదర్ ఉంటారు కదా, మనం ఎప్పుడు మదర్కి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటాం కదా. సో దానికి ఆ ఒక్కరోజే సెలబ్రేట్ చేసుకోవడం, సో చేసుకోవాలనుకుంటే నేనైనా ఇప్పుడు యూట్యూబ్ కోసం వ్యూస్ కోసం సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప స్పెషల్గా అయితే అందులో సెలబ్రేట్ చేసుకోవడంలో అర్థం లేదని నా ఒపీనియన్ జస్ట్ చెప్పాలనిపించింది, చెప్పానమాట. సో వీళ్ళకి అది అవసరం కాబట్టి వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, అది వీళ్ళ పద్ధతి, అలా మనకంటింది అంతే. మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనతో పాటు పిల్లలు లైఫ్ టైం మనతోనే ఉంటారు కాబట్టి. మనకి స్పెషల్గా అపాయింట్మెంట్ తీసుకొని రావాలి, కలవడానికి, 1 day స్పెండ్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏవి మన ట్రెడిషన్లో లేవు. కాబట్టి మనకి ఇలాంటి స్పెషల్ మదర్స్ డే, స్పెషల్ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అక్కర్లేదు అనమాట. సో అది నేనైతే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు ఇప్పటికీ కూడా. ఈవెన్ నాకు తెలిసి 2 years బ్యాక్ వరకు కూడా మదర్స్ డే ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు నాకు, ఈవెన్ ఫాదర్స్ డే కూడా. సో అదే జస్ట్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో కంటిన్యూ ద బ్లాగ్. సో ఇప్పుడు నేను చెర్రీ ప్లాంట్స్ మా ఫ్రెండ్ ఇచ్చారన్నాను కదా, చెర్రీ టమాటో ప్లాంట్స్. సో వాటిని నేను వేరే డబ్బాలకు షిఫ్ట్ చేస్తున్నాను. కొంచెం సాయిల్ తీసుకున్నాను, ఆ సాయిల్లో నేను జస్ట్ హాఫ్ ప్లాంట్సే తీసుకున్నాను. అన్నీ వేసినా నాకు సాయిల్ ఎక్కువ పడుతుంది, అండ్ అవన్నీ ఒకే కంటైనర్లో వేసినా కూడా గ్రో అవ్వవు సరిగ్గా. సో అందుకని నేను ఒక 6-7 ప్లాంట్స్ వరకు తీసుకున్నాను, మిగిలినవి మా ఫ్రెండ్కి ఇద్దామని చెప్పి పక్కన పెట్టాను అనమాట. సో ఇలా వేసుకొని కొంచెం సాయిల్తో నేను అది ఫిల్ చేసుకుంటున్నాను. మరి ఎక్కువ సాయిల్లో వేయలేదు, ఎందుకంటే చిన్న ప్లాంట్స్ కదా, మరి ఎక్కువ సాయిల్లో వేసినా సరే అవి గ్రో అవ్వలేవు అనమాట. సో వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేశాను. సో అదనమాట ఇవాళ వీడియో బ్లాగ్, వాట్ ఎవర్, ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందనుకుంటున్నాను. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుని మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్. I can swear I